బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడు అని అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ నూరు సమాతుల మతలు నూరి కమిష్కాతిన్ ఫిహా మిస్బా అల్ మిస్బాహు ఫీ జుజాజా అజ్జుజాజతు కన్నహు దుర్రదు మిన్ షజరతిన్ ముబారకతిన్ జైతునతిన్ లా షరఖియతి వలా గర్బియతి యకాదు జైతుహా యుదిఉ వలౌ లం తమసస్హు నార్ నూరున్ అలా నూరిన్ యహ్దిల్లాహు లినూరిహి మన్ యషా వయద్రిబుల్లాహు అల్-అమ్సాల లిన్-నాసి వల్లాహు బికుల్లి షైఇన్ అలీం. అల్లా ఆకాశాల భూమికి జ్యోతి. ఆయన జ్యోతిని గూటిలో ఉన్న దీపంతో పోల్చవచ్చు. ఆ దీపం ఒక గాజు చిమ్నీలో ఉంది. ఆ గాజు స్వచ్ఛంగా ఒక నక్షత్రంగా ప్రకాశిస్తూ ఉంది. ఆ దీపం ఒక పవిత్రమైన జైతూన్ వృక్షం నూనెతో వెలిగించబడుతుంది. అది తూర్పు కానీ పడమరకు కానీ చెందినది కాదు. దాని నూనె అగ్నితో నిమిత్తం లేకుండానే మండుతూ ఉంటుంది. వెలుగుపై వెలుగు. అల్లా తాను కోరిన వారికి తన వెలుగు వైపునకు మార్గదర్శకత్వం వహిస్తాడు. అల్లా ఉదాహరణలతో జనులకు విషయాన్ని విషాదపరుస్తాడు. అల్లాహ్ ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా తెలుసు. ఈ బుయూతిన తుర్ఫా వయుద్కర ఫీహా ఇస్ముహు యుసబ్బిహు లహు ఫీహా బిల్ గుదువ్వి వల్ ఆసాల్. ఏ గృహాల మస్జిద్దుల ఉన్నతిని పెంచాలని, వేటిలో తన నామాన్ని స్మరించాలని అల్లా జ్ఞాపించాడు. వాటిలో వారు ఉదయం సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు. రిజాలుల్లా తుల్హిహిం తిజారతు వలా బైఉన్ అన్ జిక్రిల్లాహి వ ఇకామిస్ సలాతి వ ఈతాఇ జకాతి యఖాఫూన యౌమన్ తతఖల్లబు ఫీహిల్ ఖులూబు వల్ అబ్సార్. ఇలాంటి సత్పురుషులను వారి వర్తకం కానీ క్రయ విక్రయాలు కానీ అల్లా ధ్యానం నుండి, నమాజు నెలకొల్పడం నుండి, జకాత్ చెల్లింపు నుండి ఏమార్చలేవు. ఏ రోజున హృదయాలు కనుగుడ్లు భీతితో తలక్రిందులైపోతాయో దాని గురించి వారు భయపడుతుంటారు. లియజ్జియహుముల్లాహు అహ్సన మా అమిలు వయజీదహుం మిన్ ఫద్లిహి వల్లాహు యర్జుఖు మన్ యషాఉ బిగైరి హిసాబ్. వారి సదాచరణకు గాను అల్లా వారికి ఉత్తమ ప్రతిఫలం ఇవ్వడానికి, అల్లా తన అనుగ్రహంతో వారికి మరింత అధికంగా వసగడానికి, అల్లా తాను కోరిన వారికి ఎరుక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు. వల్లదీన కఫరు అమాలుహుం కసరాబిన్ బిఖియాతిన్ యహ్సబుహు ظمآنُ ماءً حتى إذا جاءه لم يجده شيئا ووجد الله عنده فوفاه حسابه والله سريع الحساب. అవిశ్వాసుల కన్వలను ఎడారిలో నిగనిగలాడి ఎండమావితో పోల్చవచ్చు. తప్పికొన్నవాడు దానిని చూసి నీరుని తలపోతాడు. తీరా దాని దగ్గరకు పోతే అక్కడ ఏమీ ఉండదు. అతను అక్కడ అల్లాహ్ను పొందుతాడు. ఆయన అక్కడికక్కడే అతని లెక్కను తేల్చివేస్తాడు. అల్లాహ్ లెక్క తేల్చడంలో శీఘ్రగామే. أو كظلمات في بحر لجي يغشاه موج من فوقه موج من فوقه سحاب ظلمات بعضها فوق بعض إذا أخرج يده لم يكد يراها ومن لم يجعل الله له نورا فما له من نور. లేదా వారి పరిస్థితి, వారి కర్మల ఉపమానం లోతైన సముద్రంలోని చీకట్ల వంటిది. దానిపై ఒక కెరటం వస్తూ ఉంటుంది. దానిపైన మరో కెరటం క్రమ్ముకొని వస్తుంది. దానికి తోడు కారుమబ్బులు క్రమ్ముకొని ఉన్నాయి. ఆ విధంగా చీకట్లు ఒకదానిపై ఒకటి అలుముకొని ఉన్నాయి. అప్పుడు ఎవరైనా తన చేతిని బయటకు తీస్తే అతనికేమీ కానరాదు. అల్లా ఎవరికైతే వెలుగునివ్వడు అతనికి ఎక్కడ వెలుగు లభించదు. అలం తరన్న లా యుసబ్బిహు లహు మన్ ఫిస్ సమావాతి వల్ అర్ది వత్తైరు సాఫాత్ కల్లన్ ఖదాలి మా సలాతహు వ తస్బీహహు వల్లాహు అలీమున్ బిమా యఫ్అలూన్. ఏమిటి? ఆకాశాలు భూమిలో ఉన్న సమస్త వస్తువులు రెక్కలు చాచి విహరిస్తున్న పక్షులు సైతం అల్లా పవిత్రను కొనియాడుతున్న విషయాన్ని నీవు చూడడం లేదా? వాటిలో ప్రతిదానికి తన నమాజ్ పద్ధతి, స్తోత్రం చేసే పద్ధతి తెలుసు. అది చేసేదంతా అల్లాహకు తెలుసు. భూమి ఆకాశాల సర్వసత్తాధికారం అల్లా హస్తగతమై ఉంది. మళ్ళీపోవాల్సింది అల్లా వైపునకి. అలం తరన్న లా యుజ్జి సహాబన్ సుమ్మా యుఅల్లిఫు బైనహు సుమ్మా యజఅలుహు రుకామన్ ఫజరత్ వద్ఖా యఖ్రుజు మిన్ ఖిలాలిహి వయనజిలు మినస్ సమాఇ మిన్ జిబాలిన్ ఫీహా మిన్ బరాదిన్ ఫయుసీబు బిహి మన్ యషాఉ వయస్రిఫుహు అమ్మన్ యషాఉ యకాదు సనా బర్ఖిహి యజ్హబు బిల్ అబ్సార్. ఏమిటి? మీరు గమనించడం లేదా? నిశ్చయంగా అల్లాహ్ మేఘాలను నడుపుతూ వాటిని పరస్పరం కలుపుతున్నాడు. తర్వాత వాటిని ఒకదానిపై ఒకటి పేర్చుతున్నాడు. తర్వాత ఆ మేఘాల నుండి నీళ్లు కురవటం నీవు చూస్తావు. మరి అనే ఆకాశంలో ఉన్న వడగళ్ల పర్వతాల నుండి వడగళ్ల వాన కురిపిస్తున్నాడు. తాను కోరిన వారిపై దాన్ని కురిపిస్తాడు. తాను కోరిన వారిని వాటి నుండి తప్పిస్తాడు. ఆ మేఘాల నుండి వెలువడే పిడుగు యొక్క మెరుపు కంటి చూపులను పోగొట్టినట్లే ఉంటుంది.
యుఖలిబుల్లాహు లైల వన్నహార్ ఇన్న ఫీ ذلك లఇబ్రతన్ లిల్ అబ్సార్. అల్లా రేమి వాళ్ళను మారుతూ ఉంటాడు, కళ్ళున్న వారికి ఇందులో గుణపాఠం ఉంది. వల్లాహు ఖలqa కుల్ల దాబ్బతిన్ మిన్ మా వమిన్హుం మన్ యమ్షీ అలా బత్నిహి వమిన్హుం మన్ యమ్షీ అలా రిజ్లైన్ వమిన్హుం మన్ యమ్షీ అలా అర్బా యఖ్లుఖుల్లాహు మా యషాఉ ఇన్నల్లాహ అలా కుల్లి షైఇన్ ఖదీర్. సంచరించే ప్రతి ప్రాణిని అల్లా నీటితోనే సృష్టించాడు. వాటిలో కొన్ని తమ పుట్ట ఆధారంగా నేలపై ప్రాగుతాయి, మరికొన్ని 2 కాళ్ళ మీద నడుస్తాయి, ఇంకా కొన్ని జీవులు 4 కాళ్ళపై నడుస్తాయి. అల్లా తాను కోరినది సృష్టిస్తాడు. అల్లా ఏదైనా సరే చేయగల సమర్థుడు. లఖద్ అంజల్నా ఆయాతిన్ ముబయ్యినాత్ వల్లహు యహ్దీ మన్ యషాఉ ఇలా సిరాతిన్ ముస్తఖీమ్. వాస్తవానికి మేము స్పష్టమైన సూక్తులను ఆయతులను అవతరింపజేశాం. అల్లా తాను కోరిన వారిని రుజుమార్గం వైపు నడిపిస్తాడు. వయఖూన ఆమన్న బిల్లాహి వబిర్రసూలి వఅతానా సుమ్మ తవల్లా ఫరీఖుం మిన్హుం మిన్ బఅది ذلك వమా ఉలైక బిల్ ముమినీన్. మేము అల్లాహ్ను ఆయన ప్రవక్తను విశ్వసించాము, విధేయులమయ్యామని వారు కపటులు అంటారు. కానీ ఆ తర్వాత వారు ఒక వర్గం వారు వెనుదిరిగిపోతారు. నిజానికి వారు విశ్వసించనే లేదు. వఇదా దుఊ ఇలల్లాహి వరసూలిహి లియహ్కుమ బైనహుం ఇదా ఫరీఖుం మిన్హుం ముఅరిదూన్. వారి మధ్య తీర్పు చేయడానికి వారిని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపు వచ్చినప్పుడు వారిలోని ఒక వర్గం విముఖత చూపుతుంది. వయకుల్ లహుముల్ హక్కు యాతూ ఇలైహి ముజ్రిమీన్. అయితే న్యాయం తీర్పు తమ పక్షాన ఉంటుందని నమ్మకం ఉన్నప్పుడు మాత్రం వారు ఎంతో వినయంతో అతని వద్దకు వస్తారు. అఫీ ఖులూబిహిమ్ మరదున్ అమ్ ఇర్తాబూ అమ్ యఖాఫూన అన్ యహీఫల్లాహు అలైహిం వరసూలుహు బల్ ఉలైక హుముజ్ జాలిమూన్. ఏమిటి, వారి హృదయాల రోగం ఉందా, లేక వారు సందేహంలో పడి ఉన్నారా, లేక అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తమకు న్యాయం చేయరన్న భయం వారికి ఉందా? అసలు వారే అన్యాయపరులు.